ఏంటంటే సమస్యలు వచ్చేవారికి గ్రూప్ హీరోస్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ కళాకారులు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 3 నెలల నుంచి మాకు ఏమి చూడాలంటే ఏమి లేదు. మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలుసండి. ఒక గ్రూప్ హీరో, ఆయన పేరైతే చెప్పకూడదు, ఆయన ఒకరోజు తమ్ముడు నాకు తినటానికి కొంచెం లేదన్న ఏమన్నా 1000 రూపాయలు ఫోన్పే కొట్టవా అని అడిగితే కళ్ళకు నీళ్ళు వచ్చింది. ముందు ఏం చేయాలి అర్థం కాక ముందు ఆయన ఇప్పుడు కాదండి, ఒక 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి. మేము ఆయన కంటే చాలా చిన్నవాళ్ళం. ఆయన ఆ మాట అంటే ఏంటి, కళాకారులు ఎందుకు అలా వెనక్కి అడిగిపోతున్నారు ఆయన ఒకసారి ఆలోచించుకున్నాం. ఏదో టిక్టాక్లు చేసుకుంటూ ఈ ఇన్స్టాగ్రామ్లు చేసుకుంటూ డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్ల్లో కానీ వాటిలో కానీ వీటిల్లో పెడుతున్నారే కానీ ఈ కళాకారుల గురించి అసలు మర్చిపోయారండి. అందరూ మర్చిపోయారు, ఎవరు పట్టించుకుంటున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎన్నో చెబుతున్నాం కానీ ఎవరు పట్టించుకుంటున్నారు. మీరన్నా దయచేసి చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కళాకారుడు, మమ్మల్ని కూడా కొంచెం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది కాకుండా ఈ రోజున అమ్మాయిలు అందరూ అలా లేరండి. ఎవరో బట్టలు ఇప్పుకొని డ్యాన్సులు వేస్తే అది అమ్మాయిలు వేరే వాళ్ళ మీద పడుతుందండి. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చేసుకుంటేనే గడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మూలాన వీళ్ళు కూడా ఇదైపోతున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచి ఎవరన్నా అలా చేస్తే పోలీస్ అధికారులకు మేము పట్టిస్తాము. ఆల్ ఇండియా డూప్ అసోసియేషన్ అండి ఇది. ఈ డూప్ దీని నుంచి మేము వాళ్ళకి పట్టిస్తాం అవసరం అయితే. మీడియా సోదరులకి ఒకటే చెబుతున్నామండి, మా పరిస్థితి కొంచెం మీరన్నా మన చంద్రబాబు నాయుడు గారికి, మహేష్ బాబు గారికి, మన కళ్యాణ్ గారికి, మన లోకేష్ గారికి చెబుతారని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు మా పరిస్థితి చూస్తే చాలా కష్టంగా ఉంది. దాని మీద చెప్పేసి మీడియా మేము పెట్టామండి. మా గురించి కూడా కొంచెం ఆలోచిస్తారని, మమ్మల్ని ఏదో బిగ్ బాస్లో తీసుకెళ్ళండి, అప్పుడు తీసుకెళ్ళండి, మాకు అవసరం లేదండి. మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తారని మేము ముందుకు వచ్చామండి. మీరన్నా కొంచెం దయచేసి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మా దృష్టికి తీసుకెళ్తారని మేము కోరుకుంటున్నామండి. ఈ మీడియా తరఫున మేము